సైకిల్ సునామీ కనిపించేది వాస్తవం అయితే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 35 సంవత్సరాలుగా కుప్పంకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏనాడైనా చంద్రబాబు నాయుడు కుప్పంలో గడప గడపకి చేశాడా? ఇంటింటికి పొర్లు దండాలు పెట్టాడా? అమ్మా నన్ను గెలిపించండి, అయ్యా నన్ను గెలిపించండి అని చెప్పి గడప గడపకి ఇంటింటికి ప్రచారం చేశాడా? మీ మగవాళ్ళు నాకు ఓటేకపోతే అన్నం పెట్టొద్దమ్మా అని చెప్పి ఆడవాళ్ళందరినీ అర్థించాడా? లేదుగా. అంత సైకిల్ సునామీ ఉంటే సొంత నియోజకవర్గంలో తిరుగుతున్నాడు, అక్కడెక్కడ ఓడిపోతాను అని చెప్పి. ఇక పవన్ కళ్యాణ్ చూస్తే జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తా అన్నాడు ఆయన. తీరా చూస్తే పిఠాపురంకి వెళ్ళి అమ్మ అయ్యా నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించండి కనీసం అని అర్జిస్తా ఉన్నాడు. ఆయన మీద అపోనెంట్గా ఉన్నటువంటి వంగా గీత గారు మా పార్టీ అభ్యర్థిని అమ్మ మీరు మా పార్టీలోకి రండి అని చెప్పి వేడుకుంటా ఉన్నాడు. ఎక్కడుంది సునామీ? ఇక నారా లోకేష్ బాబు చూస్తే మళ్ళీ నేను మంగళగిరిలో ఓడిపోతాను అని చెప్పేసి అపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా కమ్యూనిటీ మీటింగ్లు పెట్టుకుంటా తిరుగుతూ ఉంటాడు. సో వాళ్ళది ఓటమి భయం తప్పితే గెలుపు కోసం పడే తాపత్రయం కాదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కూటమిని మొత్తాన్ని కూడా దూరంగా పెట్టేశారు. మీరు గమనించారో లేదో, నేనైతే 2004 నుంచి గమనిస్తూ ఉన్న రాజకీయాలని. ఈసారి ఎన్నికలు చాలా క్లియర్గా జరగబోతున్నాయి. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు, ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. తమకు అన్నం పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లేకపోతే సున్నం పూసే చంద్రబాబు నాయుడు గారు కావాలని ఆలోచన చేసి అన్నం పెట్టే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళు స్పష్టంగా రెడీ ఉన్నారండి. దాన్ని ఎవరు కాదని. మరి సునామీ అన్న మాట ఎందుకు వస్తోంది? కూటమిగా ఏర్పడ్డ తర్వాత మరి ఆ వాయిస్ ఎక్కువ వినిపిస్తోంది. సార్ మనం క్లియర్గా ఓ మాట మాట్లాడుతున్నాం. ఎవడైనా ఓడిపోయేవాడు రాజకీయాల్లో నేను ఓడిపోతున్నానని చెప్పి ఒప్పుకుంటారు. సునామీ, యుద్ధం ఇలాంటి మాటలన్నీ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా బాగా వెన్నతో పెట్టిన విద్య ఇది. చంద్రబాబు నాయుడు గారిని నాకన్నా మీరు చాలా జర్నలిస్ట్గా ఉండి చాలా దగ్గరగా గమనించుంటారు. నిటారుగా నించుని ఎలాంటి తడబాటు లేకుండా సందేహించకుండా అనర్గళంగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడిని మించిన రాజకీయ నాయకుడు ఈ దేశ రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారా? నాకన్నా మీకు బాగా తెలుసు ఒక జర్నలిస్ట్గా. అవును, కాదంటారా? అది చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కనిపెట్టా అంటాడు. హైదరాబాద్కి బొడ్డు కోసం నేనే పేరు పెట్టాను కూడా అంటాడు. 4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు కదా. పనిచేశారు. స్ట్రైట్గా మాట్లాడదామండి. మీరు ఒక జర్నలిస్ట్. హైదరాబాద్కి ఏదైతే రింగ్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్, ఎవరు దానికి శంకుస్థాపన చేసి, ఎవరు పనులు మొదలుపెట్టి, ఎవరు డిపిఆర్ని కూడా ఫస్ట్ డిపిఆర్ని ఫైనల్ చేసి టెండర్లు పిలిచి శంకుస్థాపన చేసి ఎవరు పనులు శరవేగంగా మొదలుపెట్టారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? కానీ చంద్రబాబు నాయుడు నా వల్లే అంటాడు. ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, ఎవరు దాన్ని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేసి దాన్ని నిర్మించి రాజశేఖర రెడ్డి గారే మళ్ళీ కూడా దాన్ని ప్రారంభించారు. అవును, మళ్ళీ నేనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టా అంటారు. మెట్రో ఉంది, మెట్రోకి అన్నిటికన్నా కఠినమైన పని ఏంటి? సరే, వీటన్నిటికీ రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారా? నిజంగా ఇక్కడ అభివృద్ధి అనేది దేంట్లో వచ్చింది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాదని మనం. కానీ ఈనాటికి ఏదైతే తన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారే నీ వల్ల కాదు స్వామి అని చెప్పినా కానీ ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి నాకు అవన్నీ అనవసరం, నేను చెప్పిందే నిజం. తెలుగుదేశం పార్టీని సమర్థించే వాళ్ళని చూస్తే నాకు అప్పుడప్పుడు జాలి కలుగుతుంటుందండి. కానీ అక్కడ జనం ఆ రకంగా ఆలోచిస్తున్నారు అని అంటారు. 100% అండి. ఎందుకు ఆలోచించారు? ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోందని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతున్నాయి సార్. సర్వేలు కొన్ని ఆ రకంగా కూడా చూపిస్తున్నాయి. కొన్ని సర్వేలు చూపిస్తా సార్. ఎలాంటి సర్వేలు చూపిస్తాయంట సార్? అవి జనాల్లోకి వెళ్ళి పల్స్ తీసుకున్న సర్వేస్ కాదనమాట. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో ఏదైతే కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న నియోజకవర్గాలు మొత్తం కొట్టి ఓకే టీడీపీ అని చెప్పేసి అలాంటి సర్వేలు మాత్రం టీడీపీని చూపిస్తాయండి. నిజంగా జనాల్లోకి వెళ్ళి శాంపిల్స్ తీసుకున్నటువంటి టైమ్స్ వాళ్ళు కానీ, లేకపోతే నిన్నే ఒకటి వచ్చింది రిపబ్లిక్ టీవీ వాళ్ళది, అది కానీ రైస్ సంస్థ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ల్యాండ్స్కేప్ విక్టరీ కొడుతున్నారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. మీరు గమనించండి, ఈ రోజు వాళ్ళు సైకిల్ సునామీ అని చెప్పుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మొన్న ప్రొద్దుటూరులో మొదలైంది. ఇలా కొట్టి ప్రొద్దుటూరు అని మొదలెట్టారు. ఇలా కొట్టి ఇచ్చాపురం అనే దగ్గరకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేయడానికి భయపడతారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం పోటీలో నిలబడలేక కాడి కింద పడేసి పోకపోతే ఎంత భయపడతారు? భయపెట్టడం అంటే ప్రజలను చూసి భయపడతారు వాళ్ళు. ప్రజలను చూసి మాకున్న ప్రజాదరణ, మాకు ప్రజల్లో వచ్చినటువంటి రెస్పాన్స్, దాన్ని చూసి భయపడతారు వాళ్ళు. దాన్ని చూసి అమ్మో ఇక్కడ పోటీ రెడ్డి గారు ఇక్కడ కూటమి గురించి మనం మాట్లాడితే సైద్ధాంతికంగా సారూప్యత కలిగిన పార్టీలతోనే మేము ముందుకు వెళ్తున్నాము. మా కూటమి అనేది ఇవాల్టిది కాదు, ఎప్పటిదో. సో ఆ కూటమి మీద ప్రజలకి నమ్మకం ఉందని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. అవునవును సార్, చాలా నమ్మకం ఉంది. ఎంత నమ్మకం ఉందంటే నేను చెప్తాను. 99లో దేశవ్యాప్తంగా జాతీయతావాదం వచ్చింది కార్గిల్ వార్ తర్వాత. వాజ్పేయి గారు
ప్రధానమంత్రిగా ఉన్నారు. కార్గిల్ వారిని సమర్థవంతంగా బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొంది. దాంతో దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల పవనాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు వెంటనే బీజేపీ సంఖ్యలో ఎక్కి దేశవ్యాప్తంగా వచ్చిన బీజేపీ పవనాలకు వచ్చినటువంటి ఏదైతే రెస్పాన్స్ని వాడుకుని 99లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీని వాడుకొని కేంద్ర ప్రభుత్వాన్ని వాడుకొని ఎంతో కొంత లబ్ధి పొందిన మాట వాస్తవం అతను. తర్వాత 2003కు వచ్చేసరికి మోడీ గారిని మీరు దూరంగా పెట్టాల్సిందే, మోడీ మీద తగ్గేదే లేదు అని చెప్పి పొలిట్ బ్యూరో సమావేశం కూడా ఒకటి చేశారు. అయిపోయింది. 2004లో ఓడిపోయిన తర్వాత చిత్తుగా ఓడిపోయాడండి. ఓడిపోయిన తర్వాత ఓడిపోవడానికి కారణం ఏంటి? ప్రజా ఆగ్రహం కాదండి, ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన అసహ్యం, చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన ద్వేషం. ఎందుకు? రైతులను కాల్చి చంపలేదా నువ్వు? మహిళల మీద లాఠీ చార్జీలు చేయలేదా నువ్వు? గుర్రాలతో తొక్కించలేదా? రైతుల మీటర్లకు సర్ఛార్జీలు పెంచలేదా? నీటి తీరువా పన్నులు పంచలేదా? కరువు విలయతాండవం చేయలేదా? కార్పొరేట్లకు మాత్రమే నువ్వు దోచిపెట్టావు, కానీ పేద ప్రజల గురించి ఎక్కడైనా పట్టించుకున్నావా? ఈసారి 3 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని మాట్లాడుతున్నారు. వినండి సార్, నేను చెప్తాను. సర్ఛార్జీలు పెంచలేదా నువ్వు? అలా పెంచడమే కాకుండా నువ్వేం చేసావు? పేద ప్రజలందరికీ పెన్షన్ రావాలంటే ఎవరికన్నా ఆ ఊర్లో వేరే వాళ్ళు చనిపోతేనే వాళ్ళు ఎవరికి పెన్షన్ వచ్చే పరిస్థితి. అలాంటి రాక్షస పాలన, అంధకార పాలన చూశారు కాబట్టి ఆయన్ని 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలందరూ దూరంగా పెట్టారు. కాదంటారా? 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు ఆయన అధికారానికి దూరంగా పెట్టారు. అధికారానికి దూరంగా పెట్టిన తర్వాత 2014లో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, మోడీ గారికి ఉన్న సానుకూల పవనాలు, అవే కాకుండా రాష్ట్రం అడ్డగోలుగా విడిపోవడంతో ఇతను ఏదో సీనియర్, ఇతను ఏదో చేస్తా అంటున్నాడు, విజనరీ అంటున్నాడు, నేను మారాను అంటున్నాడు, నేను మీ అందరికీ ఏదో చేస్తాను అంటున్నాడు. ఒక అవకాశం ఇచ్చి చూద్దాం మళ్ళీ, సీనియర్ కదా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ రైతు రుణమాఫీ బాగా పనిచేసింది, డ్వాక్రా రుణమాఫీ బాగా పనిచేసింది, మీ బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు, బాగా పనిచేసింది, ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు పనిచేసింది, రాజధాని కడతా అంటే పనిచేసింది, చేనేత రుణాలంటే పనిచేసింది. ఆయన చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి. బుల్లెట్ రైళ్ల దగ్గర నుంచి హైపర్ లూమ్ వరకు ఒక్క వర్గం కాదు, చేనేత వర్గం కాదు, బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, మైనారిటీ వర్గాలు, యువత, గృహ నిర్మాణం 3 సెంట్లు ఇస్తా అన్నాడండి. ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం ఇస్తాను, ఇల్లు కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా 1 సెంట్ ఇచ్చాడా? ఇప్పుడు 1 సెంట్ ఇస్తే ఇల్లు కట్టిస్తుంటేనే గొడవలు పెడుతున్నారు. శ్మశానాలు అంటాడు, సమాధులు అంటాడు, కానీ అక్కడ మాత్రం 3 సెంట్లు ఇస్తాను. కానీ ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా? గమనిస్తున్నారు సార్, నేను అదే చెప్తున్నాను. ఇది ఈనాడు జమానా కాదు, ఇది ఇంటర్నెట్ జమానా. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి జియో పుణ్యాన నెట్ బాగానే వస్తుంది, తక్కువ ధరకే లభిస్తుంది, ప్రతి ఒక్కరూ గూగుల్ చేసే పరిస్థితి ఉంది. గూగుల్ చేసినప్పుడు అరే నిజమా కాదా? చంద్రబాబు నాయుడు ఒక మాట అంటాడు, అసలు రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటారు. అరే ఇది నిజమా కాదా అని చదువుకున్న ప్రతి యువత నిజమా కాదా అని గూగుల్ చేస్తాడు. గూగుల్ చేస్తే ఏం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత 2019 నుంచి నేటి వరకు 2,30,30,000 ఉద్యోగాల కల్పన జరిగింది.